హలో అండి, అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మనమైతే ఈరోజు వీడియోలోకి మనం వెళ్ళిపోదామండి. ఈ 2025లో అయినా కానీ మనకున్నటువంటి అప్పులు తీర్చగలమా, ఈ అప్పులతో చాలా బాధపడుతున్నాం అన్న వాళ్ళకు ఈ వీడియో చాలా 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 ఉపయోగపడుతుందండి. 2025లో ఈ టిప్ ఫాలో అయితే ఎన్ని లక్షల అప్పునైనా, ఎంత తక్కువ శాలరీ అయినా ఈజీగా మనం తీర్చవచ్చండి. ఒక 10 పాయింట్స్ నేను చెప్తాను, వాటిని మీరు ఫాలో అవ్వండి. మీరు కూడా తప్పకుండా ఎంతో కొంత అప్పునైతే మీరు తప్పకుండా తీర్చగలరండి. బట్ కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇంకా అది ఏమిటి, ఎలా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇది ఏమాత్రం ఉపయోగపడింది అనుకున్నప్పటికీ మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి మనం వెళ్ళిపోతే 2025లోనైనా మనం అప్పు నుంచి బయటపడగలమా అన్నది వీడియో కదండి. సో అప్పు అనేది ఆదాయానికి మించి ఎప్పుడు ఉండకూడదండి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఆదాయం 15,000 అయితే 15,000 నుంచి 20,000 వరకు మన ఆదాయం ఉంటే మన అప్పు 10 లక్షలు ఉంటే ఎలా తీరుతుందండి? తీరదు కదా. సో అందుకని చెప్పి మనము ఆదాయానికి మించిన అప్పు అయితే ఎప్పుడు ఉండకూడదండి. చాలా భారం ఇది. తర్వాత వచ్చేసి అప్పు చేయాలని ఎవరికి ఉండదండి. అప్పు చేయాలని ఎవరికి ఉండదు. బట్ అది ఎలానో ఒక్కసారి మొదలవుతుందండి. ₹1 మొదలవుతుంది అప్పు. ₹1 మొదలై ₹2, ₹3, ₹4, ₹1 మొదలయ్యి ₹2 వరకు వస్తుంది. ₹2 కాస్త ₹3 కాదండి, ₹2 కాస్త ₹20 అవుతుంది. ₹20 కాస్త 200 అవుతుంది. ఇలా అప్పు అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. సో అప్పు చేయాలని ఎవరికి ఉండదు. దానంతటా అదే ఎక్కువ వడ్డీలు మనం కట్టలేని పరిస్థితి. అలాంటప్పుడు అప్పు అనేది పెరిగిపోతూ ఉంటుంది. తర్వాత అప్పు లేనివాడు ఆస్తిపరుడు అని మా వారు ఎప్పుడు చెప్తుంటారండి. నిజంగా ఈ భూమి మీద అప్పు లేనివాడే ఆస్తిపరుడు అండి. అతనికి ఏం ఆస్తి ఉండాల్సిన అవసరం లేదు, కానీ అప్పు లేకపోతే చాలు, వాళ్ళు అయితే ఆస్తిపరులు. సో మనము వీటన్నిటినీ మనం ఫాలో అయినామంటే ఈ 2025లో మనమైతే అప్పు అయితే ఈజీగా తీర్చొచ్చండి. అప్పును డివైడ్ చేసుకోవాలండి. మనము కొన్ని పార్ట్స్గా మనం డివైడ్ చేసుకోవాలి. మనకి ఎంత అప్పు ఉంది, డైరీని ఖచ్చితంగా మెయింటెన్స్ చేయండి. డైరీ మెయింటెన్స్ చేస్తే రోజువారీ ఖర్చులు మనం సాయంత్రం అయ్యే లోపల కూర్చొని రోజువారీ ఖర్చులు రాసుకున్నామంటే మనం ఎక్కడ ఎక్కువ ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకున్నాము అనేది మనకు తెలుస్తుంది. మా ఇంట్లో డైరీ ఖచ్చితంగా రాస్తారండి. సో దానివల్ల ఎక్స్ట్రా ఖర్చు ఏముందో 1 నెల 2 నెలలు మీరు రాయండి. జనవరి స్టార్టింగ్ లేక మనం వచ్చాం కదా న్యూ ఇయర్కి. ఈ న్యూ ఇయర్లో ఒక 2 మంత్స్ మీరు రాయండి. ఇంకా 3rd మంత్ నుంచి మనకే రాయాలనిపిస్తుంది. సో ఫస్ట్లో మేము కూడా అలానే ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు రాస్తుండ కొద్దీ ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నాం అనేది తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు డైరీ రాయాలన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి. సో అప్పును మనము డివైడ్ చేసుకోవాలి. డైరీ మెయింటెన్స్ చేస్తే అప్పును ఎలా డివైడ్ చేసుకోవాలో మనకు అర్థమవుతుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి, మన శాలరీలో నుంచి మనము ఎప్పుడు 50% వరకు మనం నీడ్స్కు వాడతాం కదా. సో ఇప్పుడు మాత్రం అప్పు ఎక్కువగా ఉందంటే మన శాలరీలో నుంచి, మన శాలరీ ₹100 అయితే ₹70 వరకు అప్పు కట్టడానికి మాత్రమే ఉపయోగించాలండి. అప్పు కట్టిన తర్వాత మిగిలినది ₹30 మాత్రమే మనం తినాలి. సో అది కూడా నీడ్స్ కండి. ఇంటి రెంటు తప్పదు, ఇంటి రెంటు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంకా గ్రాసరీస్, అవి కూడా తగు మాత్రం గ్రాసరీస్. ఇవి మించి ఇంకా వేరేటివి ఏమి కొనకూడదండి. పిల్లల స్కూల్ ఫీజు, తర్వాత ఇంటి రెంటు, గ్రాసరీస్, ఇవి తప్ప ఇంకా వేరే వస్తువులు ఏవి కొనకూడదు. ఎంతవరకు? మన అప్పు తీరేంతవరకు. అప్పు తీరిన తర్వాత కావాలంటే మనం కొంచెము దాన్ని 70 నుంచి 50% వరకు మార్చుకోవచ్చు. అప్పుడు మనం కొంచెం డబ్బులు కూడా సేవింగ్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో మన శాలరీలో నుంచి 70% వరకు అప్పు కట్టడానికే ఉపయోగించాలి. తర్వాత ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని ముందుగా ఎంచుకోవాలి.
నేను చెప్తానండి ముందు ముందు ఈ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని ఎలా ఎంచుకోవాలని. ఎక్కువ వడ్డీ ఉన్న వాటిని ముందుగా ఎంచుకొని వాటిని కడుతూ రావాలి. ఇంకా తర్వాత వడ్డీ అసలు ప్రతి నెల కట్టుతూ రావాలండి. వడ్డీ అసలు కట్టుతూ వచ్చామంటే మనకు కొంచెము భారం తగ్గినట్లు అని అనిపిస్తుంది. భారం తగ్గినట్లు మనకు అనిపిస్తుంది. ఇంకా తర్వాత 4th వన్ వచ్చేసి మన దగ్గర ఉన్న గోల్డ్ని మనము బ్యాంక్లో కుదవ పెట్టామంటే వాటిని మళ్ళీ విడిపించుకోలేం. తక్కువకు మనం కుదవ పెట్టేస్తాం. ఇప్పుడు మన దగ్గర గోల్డ్ ఉందండి, ₹1 దాని విలువ అయితే మనం దాన్ని 75 రూపీస్కు 75 పైసలకు మనము దాని విలువ ₹100 అనుకోండి. 75 రూపీస్కు మనము దాన్ని బ్యాంక్లో పెట్టేస్తామనుకోండి, మనకు 25 రూపీస్ లాస్ అవుతుంది దాన్ని విడిపించుకోలేకపోతే. సో అలా కాకుండా మళ్ళీ దానికి ప్రతి నెల మనం వడ్డీ కూడా కట్టాల్సి వస్తుంది. అలా కాకుండా మన దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న గోల్డ్ను మనము ₹100 దాని విలువ అయితే ₹100కి అమ్మేస్తామంటే ఆ 100 తెచ్చి ఇక్కడ అప్పు తీర్చేయచ్చు. మీరు అనుకోవచ్చు గోల్డ్ ఇష్టం కదా మీరు గోల్డ్ అమ్మివేయమంటున్నారని. కానీ మనకు ఉన్నటువంటి మెంటల్ స్ట్రెస్ కంటే ఈ గోల్డ్ అమ్మేయడమే బెస్ట్ అని నేనైతే చెప్తానండి. ఎంత మెంటల్ స్ట్రెస్ అంటే మనశ్శాంతిగా నిద్ర పట్టదు. అప్పులు వాళ్ళు పదే పదే విసిగిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు మన దగ్గర మనం గోల్డ్ పెట్టుకొని ఏం చేస్తామండి, ఏం చేయలేం కదా. అలా అందుకని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి మనకు విలువ కూడా ఏమి ఉండదండి. మనం గోల్డ్ వేసుకొని వెళ్ళినా కానీ మనకు అప్పు ఉందంటే విలువ కూడా ఏముండదు. సో మనము ఆ గోల్డ్ని అమ్మేసి మన అప్పును మనము కట్టేయచ్చు. ఇంకా తర్వాత ఇది ఆప్షనల్ అండి. ఏదైనా ఒక స్థలం మనకు ఉందంటే దాన్ని కూడా కుదవ పెట్టకూడదండి ఎప్పుడైనా కానీ. దాని విలువకు మనము అమ్మేసి ఇప్పుడు దాని విలువ ₹100 అయితే మనము కుదవ పెడితే ₹50 ఇస్తారు. అలా కాకుండా ₹100కు మనం అమ్మేసి మన అప్పులు తీర్చేసి దానికి దాంట్లో నుంచి మనం మళ్ళీ ఒక ₹20 తీసి ఒక ₹100 దాని విలువ అయితే ₹80 మనం అప్పు కట్టాలి. ₹20 తీసి మళ్ళీ మనము ఒక చిన్న ఫ్లాట్ కొనాలి. స్థలానికి సంబంధించి ఇంకొక స్థలము ఖచ్చితంగా కొనాలి. స్థలం ఉంటే అమ్మేసిన దాంట్లో ₹80 మనము అప్పు కట్టాలి. ₹20తో మళ్ళీ మనము ఒక ప్రాఫిట్ అనేది సంపాదించుకోవాలి. ఇది కూడా ఒక మంచి బెస్ట్ ఐడియానండి. ఇంకా తర్వాత ఎలా డివైడ్ చేయాలంటే ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. అప్పును ₹1,00,000 మనకు ₹3 వడ్డీ అప్పు ఉందనుకోండి, ఇది మొదట కట్టేయాలి. ₹1,00,000 అప్పు ₹3 వడ్డీకి ఉందంటే ఇది మొదట కట్టేయాలి. ₹50,000 ₹2 వడ్డీకి ఉందంటే ఇది రెండవసారి కట్టేయాలి. బ్యాంకులో మనకు లోన్ ఇస్తారు కదండి, సర్టిఫికేట్ మీద లోను, బ్యాంక్ లోను, పర్సనల్ లోన్ ఇవి ఉంటాయి. ఇవి ₹1 వడ్డీ కాబట్టి ఇది మూడవసారి కట్టేయాలి. ఇంకా గోల్డ్ ఫ్లాట్ మీద మనకి ఏదైనా ఉందంటే అది 80 పైసల నుంచి 75 పైసల నుంచి 90 పైసల వరకే ఉంటుంది కాబట్టి ఇది చివరన మనం కట్టేయాలి. ఇవన్నీ కట్టేసిన తర్వాత ఇది చివరన మనము కట్టేయాలి. అయితే ఇది కట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం కట్టేయాలండి. ఇవన్నీ మంత్లీ మన శాలరీలో నుంచి కనీసం వడ్డీ అన్న కట్ అయ్యే విధంగా మనము మెయింటెనెన్స్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక చిట్టి పాడుకోండి. అది కూడా 2వ పాటనో 3వ పాటనో పాడేసుకొని ఎక్కువ వడ్డీ ఉంటుంది. ఇక్కడ ₹3 వడ్డీ ఉంటుంది. చిట్టీలో అంత వడ్డీ ఉండదు. మనకు ₹1 నుంచి ₹1.50 వరకు మనకు చిట్టీలో మనం పాడుకున్న వడ్డీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ₹3 వడ్డీ ఉన్న చోట మనము చిట్టి పాడేసి మనం కట్టేసామంటే మనకు ఇది వడ్డీ తగ్గుతుంది. ఇంకా తర్వాత మనకు కొంచెం మనశ్శాంతికి కూడా ఉంటుంది. తర్వాత 7వది వచ్చేసి పండగలు, పబ్బాలు, షాపింగ్లు ఇలాంటివన్నీ మనము ఇన్ని 10 లక్షల అప్పు తీర్చాలంటే మనకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, కనీసం అంటే 5 ఇయర్స్ అయినా పడుతుంది. ఈ 5 ఇయర్స్ మనము ఎటువంటి షాపింగ్లు, ఎటువంటి పండుగలు ఇవన్నీ ఏమీ మనం చేయకూడదండి. అలా చేయగలిగితేనే మనమైతే అప్పు తీర్చగలం. షాపింగ్లు అయితే పూర్తిగా మానుకోవాలండి. ఆన్లైన్ షాపింగ్స్, పండుగలు ఇవన్నీ పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే మనకు స్ట్రెస్ ఎక్కువైంది కదా. మరి అలాంటప్పుడు పండుగ చేసి కూడా ఏం లాభం? అలాంటప్పుడు అప్పు కట్టేస్తే బాగుంటుంది. తర్వాత 8వ వచ్చేసి క్రెడిట్ కార్డు, ఫోన్పే ఇవే ఉపయోగించడం పూర్తిగా మానుకోవాలండి. బై హ్యాండ్ మనం ఏది కొన్నా బై హ్యాండ్ ఇచ్చే విధంగానే ఉండాలి. ఫోన్పేలో డబ్బులు ఉందంటే మనకు ₹1 మనం గ్రాసరీస్ కొనాలనుకోండి,
ఒక గ్రాసరీ మనం కొనాలనుకోండి, మనం 2 కొనేసి మనము ఫోన్పేలో డబ్బులు ఉంది కదా అని చెప్పేసి ఫోన్పే కొట్టేస్తాం. అదే మనం 500 రూపాయలు బయటికి గ్రాసరీస్కి తీసుకువెళ్ళామంటే 400 ఖర్చు పెట్టి 100 రూపాయలు మళ్ళీ మనం మిగిలించుకుంటాం ఆటో ఛార్జీలకని మన ఖర్చులకని. సో ఫోన్పే వాడడం పూర్తిగా మానేసుకోవాలి ఎప్పుడు ఈ అప్పులు ఉన్నప్పుడు. ఇంకా తర్వాత లాంగ్ ట్రిప్పులకు వెళ్తే మనకు బాగా ఖర్చు అవుతుందండి, ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అలాంటప్పుడు లాంగ్ ట్రిప్పులను కూడా మనము మానుకోవాలి. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో క్రికెట్ పిచ్చి ఎక్కువ అండి. సో ఆల్కహాల్కు అలవాటు పడి వీడియో గేమ్స్, బెట్టింగ్లు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలండి మనము. అప్పుడున్నప్పుడు ఆల్కహాల్, వీడియో గేమ్స్, బెట్టింగ్లు ఇలాంటి వాటన్నిటికీ దూరంగా ఉండాలి, ముఖ్యంగా మగవాళ్ళు. సో ఆడవాళ్ళు అయితే షాపింగ్కి చాలా మనకు దూరంగా ఉండాలి, శారీస్కు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఇవన్నీ మనం పాటించగలిగినామంటే తప్పకుండా ఈ 2025లో ఎంతో కొంచెంలో నుంచి అయినా మనము బయటపడచ్చండి. సో మనకున్న అప్పులో నుంచి మనము దాదాపు 30% వరకు మనము ఈ 2025లో మనకు విడుదలైతే వస్తుంది. ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి. ఇది నేను ఊరికే రాసి మీకు చూపించేది కాదండి, ఇదంతా అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి మాటలు కాబట్టి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీరు ఫాలో అవ్వండి. మీకు ఇది ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.